భారతీయ కట్టుబొట్టుతో సేవా కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు నీతా అంబానీ. తమ పిల్లల పెళ్లిళ్ళు, విదేశాల్లో పర్యటనలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ సాంప్రదాయ వస్త్రధారణకు ప్రాధాన్యమిస్తూ మన దేశ ఔన్నత్యాన్ని చాటుతూ ఉంటారు. అంతేకాదు, ఓవైపు రిలయన్స్ ఫౌండేషన్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్ వ్యవహారాలు చక్కబెడుతుంటారు ఆమె. ఇలా విజయవంతమైన మహిళగా ఈ తరం అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే నీతా అంబానీ 60లోనూ ఆరోగ్యంగా, హుషారుగా కనిపిస్తూ ఉంటారు. మరి దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటి అని అడగ్గా, కుటుంబ, వ్యాపార బాధ్యతల్లో తలా మునకలై ఉన్నా సరే తనకంటూ కొంత సమయం కేటాయించుకోవడమే అంటున్నారు ఈ బిజినెస్ లేడీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ఓ వీడియో రూపంలో ఇన్స్టాలో పోస్టు చేశారు నీతా అంబానీ. అంతేకాదు, ఆరోగ్యకరమైన జీవనశైలి గొప్పతనాన్ని వివరిస్తూ తాను ప్రారంభించిన ద స్ట్రాంగర్ మూవ్మెంట్లో స్త్రీలందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు నీతా అంబానీ. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వృద్ధాప్యం సమీపిస్తుంటే ఫిట్నెస్ కోల్పోతాం. అందుకే మనకంటూ మనం కొంత సమయం కేటాయించుకొని వర్కౌట్లు చేయాలంటున్నారు నీతా అంబానీ. 61 వయసుల్లో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండే ఆమె తాను ఇటీవలే పోస్టు చేసిన తన ఫిట్నెస్ మంత్రాతో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హాయ్ అండి, మీరు ముందు నాకో విషయం చెప్పండి. ఇల్లు, పిల్లల కోసం ఎన్నో పనులు చేస్తారు. కానీ మీ మనసుకు ఆనందాన్నిచ్చే పని చేసి ఎన్ని రోజులవుతుంది? గుర్తులేదు కదూ. అందుకే ఓసారి ఆలోచించండి. వయసు పెరిగే కొద్దీ మనం ఆరోగ్యపరంగా, అలాగే మానసికంగా బలహీనపడతాం. ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టండి. వయసు అనేది సంఖ్య మాత్రమే అని నిరూపించండి అంటూ వీడియో మొదలుపెట్టారు నీతా అంబానీ. ముంబైలోని తమ విలాసవంతమైన నివాసం యాంటీలియాలో జిమ్లో వర్కౌట్లు చేస్తున్న వీడియోను ఇన్స్టాలో పోస్టు చేసింది నీతా అంబానీ. మహిళలకు ఫిట్నెస్ ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఇంటిల్లిపాదికి అన్నీ సమకూరాయా లేదా అనేది మాత్రమే ఆలోచించే మహిళలు తమ ఆరోగ్యం, శరీరం గురించి పట్టించుకోరు. దాంతో లేనిపోని అనారోగ్యాల బారిన పడతారు. తన వీడియోలో ఇదే విషయంపై మహిళల్లో ఆలోచనలు రేకెత్తించారు నీతా అంబానీ. తల్లిగా, గృహిణిగా ఇంటిల్లిపాది అవసరాలు చూసే మనం మన గురించి మాత్రం పట్టించుకోము. ప్రతి ఏడాది మన శరీరంలో వస్తున్న మార్పులను పెద్దగా గమనించం. 50-60లో మన గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారు? అందుకే మీ ఆరోగ్య విషయంలో అలక్ష్యం చేయకండి అని నీతా అంబానీ చెప్పుకొచ్చారు. మీకు తెలుసా, 30 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం తమ కండరాల పరిమాణంలో 3-8% కోల్పోతారని వైద్యులు చెబుతున్నారు. 50 దాటాక 60లోకి వచ్చేసరికి మన శరీరంలో ఇలాంటి మార్పులెన్నో చోటు చేసుకుంటాయి. కండరాలు సన్నబడతాయి, ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. యవ్వనంలో మాదిరిగా చలాకీగా నడవలేము. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. వీటికి తోడు జీవక్రియల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి వయసు పైబడుతున్నప్పుడు మరింత ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అలాగని కఠినమైన వ్యాయామాలే చేయాల్సిన అవసరం లేదు. నాలా తేలికపాటి వర్కౌట్లు చేసినా సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు ఈ వ్యాపారవేత్త. ప్రతి ఒక్కరూ ఒక్కో వర్కౌట్ని ఇష్టపడతారు. జిమ్లోనైనా, ఇంట్లోనైనా ఆ ఎక్సర్సైజును ఎంతో ఇష్టంగా సాధన చేస్తూ ఉంటారు. నీతా అంబానీ విషయానికొస్తే కాళ్ళకు సంబంధించిన వర్కౌట్లు చేయడం అంటే తనకు ఇష్టమని చెబుతున్నారు. నేను 6 ఏళ్ల వయసు నుంచే భరతనాట్యం సాధన చేసేదాన్ని. అందుకే ఇప్పటికీ పాదాల్ని చకచకా కదిలించగలుగుతున్నా. వారంలో 5 లేదా 6 రోజులు అరగంట చొప్పున వ్యాయామాలు చేస్తా. యోగా, నడక శరీరాన్ని తేలిగ్గా కదిలించేందుకు ఉపకరించే ఎక్సర్సైజులు చేస్తాను. ఇక లెగ్ వర్కౌట్లలో భాగంగా లెగ్ ప్రెస్, లెగ్ ఎక్స్టెన్షన్ వంటివి సాధన చేస్తాను. ఆ తర్వాత డంబెల్స్తో చిన్న చిన్న వ్యాయామాలు, ఆపై బోస్ బాల్ మీద నిల్చొని బ్యాలెన్స్ సాధన చేస్తాను. ఇలా మొత్తంగా శరీర భాగాలన్నిటికీ వ్యాయామం అందేలా జాగ్రత్త పడతాను. కొన్నిసార్లు ఈత కూడా కొడతాను. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు, లేదంటే వర్కౌట్లు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో నడకపై దృష్టి పెడతాను. ఈ క్రమంలో రోజూ కనీసం 5,000 నుంచి 7,000 వరకు అడుగులు వేస్తాను. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడం వల్లే 60లోనూ నేను ఉత్సాహంగా ఉండగలుగుతున్నా అంటూ తన ఫిట్నెస్ రొటీన్ గురించి చెబుతున్నారు ఈ మిసెస్ అంబానీ. ఇక ఆరోగ్య విషయంలో అస్సలు రాజీ పడనంటున్నారు నీతా అంబానీ. పోషకాలతో నిండిన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు ఆమె. అందులోనూ శాకాహారికే తన ఓటమి అంటున్నారు. నేను శాకాహారిని. శరీరానికి
అన్ని రకాల పోషకాలు అందేలా సమతుల ఆహారం తీసుకుంటా. సేంద్రియ పద్ధతుల్లో పండించినవి, అలాగే ప్రకృతి సిద్ధంగా లభించే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎంచుకుంటాను. అలాగే చక్కెరను పూర్తిగా దూరం పెడతా. ఇక చివరిగా ఒక్క విషయం, వయసు పైపడ్డాక బరువులెత్తడం, శరీరాన్ని దృఢంగా మార్చుకోవడం ఎందుకు అన్న ఆలోచన మనసులోకి రానియకండి. ఎందుకంటే 50 దాటాక దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. నాకైతే నా మనవలు మనవరాళ్లను ఎత్తుకొని ముద్దు చేసేందుకు, వాళ్లతో ఇల్లంతా పరుగులు తీసేందుకు అవసరమైన శక్తి కావాలనిపిస్తుంది. మరి 61 ఏళ్లలో నేను ఇవన్నీ చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వెంటనే మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, ఫిట్నెస్ రొటీన్ను కొనసాగించండి అంటూ తన చుట్టూ ఉన్న మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు నీతా అంబానీ. దేశంలోని మహిళలందరినీ ఈ మహిళా దినోత్సవం వేళ తాను ప్రారంభించిన ద స్ట్రాంగ్ హర్ మూమెంట్లో భాగం కావాలని కోరుతున్న ఆమె ఈ రోజు నుంచే ఫిట్నెస్ జర్నీ మొదలుపెట్టాలంటూ పిలుపునిచ్చారు.